17 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుగోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుగోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వకృపానిధి దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, దయాదాక్షిణుడు, దీర్ఘశాంత కృపాసమైన దేవా, కనికరం గల మా తండ్రి, మీ ప్రియకుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్న సమయం స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాను తండ్రి. దయగల మా దేవ, పాపం చేత అపరాధం చేసి సత్యం స్థితిలో నిల్చున్నాను, దయతో క్షమించి ప్రభా, సజీవుల లెక్కలో ఉంచి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన మమ్మల్ని కాచి కాపాడుతూ నాయన మా ఆయుష్కాలం పొడిగించి మమ్మల్ని కాపాడుతూ సమకూర్చిన తండ్రి. ఏదైనా పరిశుద్ధ ప్రభుదినంలో మీ పాదపెట్టి ఎదురు సాగిలిపడి ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ సమకూర్చేందుకు వందనాలు చెల్లించుకున్నాం. దయగల మా తండ్రి దేవా, మీరు చేసిన సమస్త మేలును హృదయపూర్వక స్తుతి ఆరాధన చెల్లించుకుంటూ తండ్రి, నిలబడుతున్నటువంటి మీ దాసులను అయోగ్యుడును బలహీనుడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సెలవు చాటు మరుగుపరిచి మీరే మహిమ పొందండి. నా నిమిత్తం మా నిమిత్తం మీ పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడిన ఆయన ఆత్మీయ మేలుతో నింపుకొని బాధలు బట్టి వేడుకుంటూ వెనగల చెవులు గ్రహించిన హృదయం దయచేయని ఆయన మీ చిత్తానుసార సమస్య జరగడం సహాయం చేయమని మీ యొక్క రక్త ప్రోక్షణ కోరుకుంటూ మీ నిత్య సన్నిధిని మీ ఆత్మ అభిషేకాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి పెడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17 వచనంలో చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మరి పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి రాజుల గురించి, మనుషుల గురించి, భక్తుల గురించి రాయబడింది. నూతన పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చేటప్పటికి మత్తయి సువార్తలో క్లుప్తంగా మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటి? దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరి 26వ వచనంలో ఆయన పరిశుద్ధ పోలుకు చొప్పున నరులను సృజించాను. మరి ఆదాము గాను అవ్వను గాను దేవుడు సృష్టించినాడు. మరి సృష్టి యావత్తు నూతన పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సృష్టిని గురించి తెలియపరచట్లేదు. మరి మొదటి మానవుని గురించి, ఆదాము గురించి తెలియపరచట్లేదు. మత్తయి సువార్త 1వ వచనంలో నుంచి చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. నూతన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి వచనం ఏంటంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మరి ఆదాము, నోవాహు, మరి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి భక్తులందరూ మరి వారు ప్రాముఖ్యత లేనటువంటి వారా? కాదు. కానీ దేవుడు క్లుప్తం చేస్తూ మరి ప్రాముఖ్యంగా మనకు, ఈ తరంలో ఉన్నటువంటి మనకు అర్థం అవడానికి, మరి ఆత్మీయ జీవితంలో మనకు ప్రయోజనకరం అవడానికి దేవుడు అబ్రహాము నుంచి దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. మరి అబ్రహాము మొట్టమొదటి చూసినట్లయితే 17వ వచనంలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. మరి దావీదు దగ్గర నుంచి మరి బబులోనుకి కొనుక్కోబడిన వరకు 14 తరాలు. మరి బబులోను కొనుక్కోబడిన తరం నుంచి, అక్కడి నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరాలు, అంటే 42 తరాలు. మరి ఈ విధంగా మరి మనకు త్వరగా అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. చూసినట్లయితే అబ్రహాము, దావీదు, బబులోను, క్రీస్తు అనేటువంటి 4 పేర్లు మాత్రమే చెప్పబడింది.
మరి చూస్తే మనకు కొన్నిసార్లు నేను కూడా 1994 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పాండిచేరిలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను వెళ్తున్నప్పుడు చెన్నైకి వెళ్ళాలి. చెన్నైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి భారతి బస్ సర్వీసు, ఆ తర్వాత కేవీఆర్ బస్ సర్వీసు, ప్రైవేట్ బస్సులు ఉండేవి. అవి బస్సులు ఎక్కిన బస్సుల మీద ఏం రాసినవాడంటే ఆ పైన నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, తాడా, చెన్నై ఇవే ఉండేది. అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి చెన్నై వరకు ఇక 4-5 ఊర్లోనే ఉండేది. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మొదలు పెడితే వెంకటాచలం ఏమైంది, ఆ తర్వాత మనుగోలు ఏమైంది, అక్కడి నుంచి గూడూరు, మనుగోలు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా గ్రామాలు. రెట్టపల్లి ఉంది, ఇంకా అవన్నీ కూడా వస్తాయి. హైవేలో పోయేటప్పుడు బస్సు రూట్లో చాలా వస్తాయి. మెయిన్ రోడ్లోనే ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా మరి చిన్న టౌన్లు కూడా ఉంటాయి. వాటన్నిటి పేర్లు కూడా రాయించి పెట్టలే, బస్సు మీద రాయలేదు. ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటివి ల్యాండ్ మార్క్స్ అంటారు, కొన్నిటి ఇంపార్టెంట్ అయినటువంటి మాత్రమే రాస్తూ ఉంటారు. మరి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది ఈ బస్సు అని అంటే చెన్నై, నెల్లూరు టు చెన్నై ఎక్కేస్తాం, ఆరాం కూర్చుంటాం. అంటే చెన్నై వెళ్తుందని నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా చూడండి 4 పేర్లు రాయించి పెట్టాడు. మొదటగా అబ్రహాము, దావీదు, బబులోను, క్రీస్తు. ఈ 4 పేర్లలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ధ్యానించుకొని మన వాక్యానుసారంగా ప్రభు యొక్క బలలో పాల్గొందాం. మొదటగా చూసినట్లయితే అబ్రహాము, మనకు తెలుసు అబ్రహాము ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడో. అబ్రహాం అనేటువంటి జీవితం, అబ్రహాం అనేటువంటి పేరు మన జీవితంలో ఒక అనుభవం లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. అబ్రహాము అంటే ఆయన అనేక జన్మలకు తండ్రి. అబ్రహాముని అబ్రహాముగా మార్చినట్టు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు అబ్రహాముని పిలిచినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి రమ్మంటున్నారు, ఏం చేయాలా అనేటువంటిది అడగకుండానే మాట్లాడకుండా ప్రశ్నించకుండా దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపించి నీ తండ్రి యొద్ద నుంచి మరి నీ యొక్క బంధువుల యొద్ద నుంచి నువ్వు లేచి రమ్మన్నప్పుడు వదిలిపెట్టి వచ్చేసాడు. దేవునికి విధేయుడిగా ఉన్నాడు. మొట్టమొదట పిలుపును మరి పిలుపులో విధేయత చూపినటువంటి అబ్రహాం ఉన్నాడు. మనమందరం కూడా పిలవబడ్డాం. మనందరం కూడా పిలుపు లేకుండా, మనం పిలవబడకుండా మనం రాలేదు ఇక్కడికి. మనల్ని దేవుడు పిలిస్తేనే, మనుషులు పిలిస్తే ఎన్నోసార్లు మనుషులు పిలుస్తుంటారు. మనుషులు పిలిచిన ప్రతి చోటికి మనం వెళ్ళాం. మరి ఈ పిలుపు ఏంటంటే ఈ లోకం నుంచి పరలోకం వరకు ఉండేటువంటి పిలుపు, దేవుడు పిలిచినట్టు పిలుపు. అబ్రహామును దేవుడు పిలిచాడు, విధేయత చూపించి వచ్చాడు. మనం కూడా మన జీవితాల్లో అనేక కోట్ల మంది ప్రపంచం ఉన్నారు. మరి కొంతమందిని మాత్రమే పర్టికులర్గా దేవుడు కొంతమందిని పిలుస్తున్నాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడానికి ప్రభు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు మనం విధేయత చూపించి వచ్చాం. కాబట్టి ఈరోజు మనం ప్రభు బిడ్డలంగా, ఆయన్ని సేవించే వారంగా, ఆయన ఆరాధించే బిడ్డలంగా, ఆయన రాజ్యానికి నిత్య జీవానికి వారసులంగా ఉండడానికి, మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి మనం జీవిస్తున్నాం. అంతేగాని మనకు వేరే ఒక ఉద్దేశం, వేరే ఒక ఆశలు లేవు. కాబట్టి ప్రియమైన చూడండి, మన జీవిత లక్ష్యంలో ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళడం. అలాగే అబ్రహామును పిలిచినట్టు దేవుడు అబ్రహాము విధేయత చూపించినాడు. అదేవిధంగా అబ్రహాము కొన్ని పరీక్షలు కూడా వచ్చినాయి. విధేయత మాత్రమే కాకుండా అబ్రహాము దేవునికి విషయంలో ఎంత భయభక్తులు కలిగి జీవించినాడో, ఒకసారి పిలిచేసి వెంటనే అని దేవుని యొక్క పనులన్నింటినీ కూడా అప్పచెప్పేసి దేవుని కార్యాలన్నింటినీ కూడా నువ్వు చేయాలనేటువంటి చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో అంచెలంచెలుగా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ ఆయన ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థాయికి ఎదిగినట్టు చూస్తున్నాం. చూడండి, అబ్రహామునంటే ఆయన విశ్వాసానికి మరి మూలపురుషుడు. ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసులకు తండ్రి అయిన. కాబట్టి ఆ మొదట మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం విశ్వాసులము అని చెప్పుకుంటే, మరి విశ్వాసం లేకుండా ఎలాగ దేవుని చూడగలము, దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలము? విశ్వాసం అనేటువంటిది మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదృశ్యమైనటువంటి వాటికి నిజస్వరూపమైనది. మనకు కనిపించినట్టు దృశ్యమని కనిపించేటివి, అదృశ్యమని కనపడినటువంటిది. మనకు దేవుడు కనిపిస్తున్నాడా? కనపడడు. ఆయన మహిమలు కనిపిస్తాయి, ఆయన కృప కనిపిస్తుంది, ఆయన చేసేటువంటి మేలులు కనిపిస్తాయి. వీటన్నిటి కనపడని దేవుణ్ణి మనం చూస్తున్నాము. ఉన్నాడు, ఇదిగో మన ప్రభు ప్రత్యక్షమైనాడు,
మరి ఏ విశ్వాసికైనా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఇదిగో రా అని చెప్పి చేపట్టుకుని నడిపించినాడా? ఆయన దగ్గరుండేసి ఆయన యొక్క దర్శనాన్ని చూపించినాడా? ఎవరికి లేదు. అయితే మనము నిశ్చింతగా మరి ధైర్యంతో చెప్పగలం, ఆ ప్రభు మమ్మలను నడిపిస్తున్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం ఎందుకు చెప్పగలమంటే ఆయన యొక్క మహిమను మనం చూస్తున్నాం, ఆయన మహిమను చూస్తున్నాం, ఆయన కృప చూస్తున్నాం, ఆయన చేస్తున్న మేలులు చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలన్నీ కూడా చూపిస్తున్నాడు ప్రభు. అయితే అందుకని బట్టి ప్రభు ఆయన అదృశ్యమైనటువంటి వాటిని ఉన్నవి దృశ్యంగా ఉన్నాయి అని విశ్వసించి హృదయంలో ఎంతో దృఢంగా నమ్మడమే విశ్వాసం. అలాంటి ఆ విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి అయినాడు. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మొట్టమొదట విశ్వాసానికి మరి ఎవరైనా సాదృశ్యం అంటే అబ్రహాము. ఈ అబ్రహాము చూద్దాం కొన్ని విషయాలు. అబ్రహాములో ఉన్నటువంటి మరి ఆదికాండము 12వ అధ్యాయాన్ని పిలిచినప్పుడు వచ్చినాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో చూడండి, అబ్రహాము దేవునికి ఎట్లా విధేయుడిగా దేవునికి లోబడి జీవించినాడో ఆదికాండము 17వ అధ్యాయము మొదటి నుంచి ప్రత్యక్షం సర్వశక్తిగల దేవుడు నా సన్నిధిలో నడుచు నిన్నారహిత వెండుము నాకును నీకును మధ్యన నిబంధన నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందించి అతనితో చెప్పాను. దేవుని అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగదువు, మరియు ఇక మీద నీ పేరు అబ్రహాము అనబడదు, అనేక జనములకు తండ్రిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును. కాబట్టి ఇప్పుడు మేము చూడండి, ఇలాగా దేవుని యొక్క ప్రత్యక్షత, మరి దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాము కనిపించి అబ్రహాముతో చేసిన నిబంధన, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, నిన్ను ఆశీర్వదించదును, నేను నీకు తోడై ఉండదును అని ఎప్పుడైతే ధైర్యపరిచిన తర్వాత దేవుని వాగ్దానాన్ని, దేవుని పిలుపును అందుకున్నాడు, విశ్వాసంలో దృఢంగా ఉన్నాడు. అదేవిధంగా ఆ నిబంధన, ఆ దేవుడు తనతో చేసినటువంటి ఆ నిబంధనను హృదయంలో భద్రపరుచుకొని ఆ నిబంధన ప్రకారం విశ్వసించి దేవునితో నిందారహితుడిగా దేవునితో నడిచినాడు, దేవుని సన్నిధిలో నడిచినాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మొట్టమొదటి మెట్టుగా మరి ఫస్ట్ స్టెప్ విశ్వాసం. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఆ విశ్వాసానికి మూలపురుషుడిగా అబ్రహాం ఉన్నాడు. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక పేర్లు ఉన్నప్పటికీ అబ్రహాంతో మొదలుపెట్టుకొని అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు అన్నాడు. కాబట్టి ఈ అబ్రహాము అంతటితో దేవుని వాగ్దానం చేసిన తర్వాత అంతటితో అయిపోయింది, నిబంధన చేశాడు, నాకు అన్నీ వచ్చేస్తాయని చెప్పని మరి అబ్రహాము అంతటితో ఉండిపోలేదు. అబ్రహాము అనేక విధాలుగా దేవునికి విధేయత చూపిస్తూ వచ్చినాడు. దేవుని నిబంధనను తన జీవితంలో పరిపూర్ణ అవ్వడానికి ఎంతో శ్రమపడ్డాడు. కాబట్టి చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా చూసినట్లయితే, గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మినాడు. విశ్వసించడం మాత్రమే కాదు, మరి విశ్వాసం మాత్రమే కాకుండా నమ్మాడు, దేవుని నమ్మినాడు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మాడు. నేటి దినాల్లో మనము మరి దేవుని కంటే కూడా ఎక్కువగా దేన్ని నమ్ముతామంటే మనల్ని మనం నమ్ముతాం, మన ఆస్తిపాస్తులు నమ్ముతాం, మరి మనకు సహాయం చేసే మనుషులు నమ్ముతాం. ఈ లోకాన్ని కూడా అన్ని వెరసి ఏమనిపిస్తుంది అంటే ఈ లోకాన్ని నమ్ముతున్నాం అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం అన్నిటికంటే కూడా మరి వ్యాధి బాధలు, సమస్యలు డాక్టర్లు నమ్ముతాం, చాలా గొప్పగా డాక్టర్ల మీద కూడా ఆధారపడతాం. అయితే మరి దేనిని నమ్మాడు అబ్రహాం అంటే దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం కూడా దేవుని నమ్మేటటువంటి ప్రజలుగా దేవుని మనస్ఫూర్తిగా అనుకూలమైన సమయాల్లో దేవుని నమ్మడం కాదు, ప్రతికూల సమయాల్లో కూడా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మరి ప్రభు మీదనే ఆధారపడి, దేవుడి మీదనే ఆధారపడే జీవితాన్ని మనం కొనసాగించినట్లు ప్రభు సహాయం చేయను కాదు. కాబట్టి అబ్రహాముని గురించి నేర్చుకునే పాఠం ఏంటంటే, అబ్రహాము పిలుపునందుకున్నాడు, అదేవిధంగా వాగ్దాన నిబంధన స్థిరపరచుకున్నాడు, దేవుని సన్నిధిలో నిందారహితుడు నడిచినాడు, ఆ దేవుని నమ్మినాడు, అది నీతిగా ఎంచబడింది. అదేవిధంగా చూసినట్లయితే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాం గురించి మాట ఉన్నది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఫలం దయచేవాడని నమ్మవలను కదా. కాబట్టి మరి దేవుడు
అందు విశ్వాసం వచ్చి దేవుని యందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసాధ్యము. అందుని బట్టి చూడండి, అబ్రహాము ఈ యొక్క ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈడంతా కూడా విశ్వాసుల యొక్క పట్టిక ఉంది. విశ్వాసుల పట్టికలో మరి అబ్రహాం గురించి కూడా రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యముగా పొందనైనటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళెను. కాబట్టి అబ్రహాము పిలువనండి ఆయన స్వాస్థ్యము పొందనైనటువంటి పిలుపునకు లోబడి తన స్వాస్థ్యము పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకే బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్తున్నానో ఏమైపోతానో చాలా అనుమానాలు వస్తాయి మనకు ఎక్కడికైనా వెళ్ళాలంటే. కానీ అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవుని వెంబడించినాడు. ఆయన ఏ పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు చూడండి, ఆయన పునాదులు గల పట్టణమునకు ఆయన వెళ్ళాలని, ఆయన పునాదులు గల పట్టణమునకు వెళ్ళాలని ఆశపడ్డాడు. కాబట్టి ఎబ్రీ పత్రిక శిల్పై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. కాబట్టి పునాదులు గల ఆ పట్టణం దేనికోసం దేవుడు మరి అబ్రహాం ఎదురు చూసినాడంటే, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు. పునాదులు కలిగినటువంటి పట్టణము ఆ పరమ యెరూషలేము పట్టణం, ఆ యెరూషలేము పట్టణం కొరకు 8 నుంచి 10 వరకు వచ్చినట్టు చూసినట్లయితే 8వ వచనంలో విశ్వాసము 8వ వచనం అబ్రహాము తాను స్వాస్థ్యం పొందలేని ఆ ప్రదేశం బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళను అది ఎరుగుకే వెళ్ళను. విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారి గుడారంలో నివసించుట అన్ని దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో వారసులైన ఎలానగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. కాబట్టి అది ముఖ్యమైన మాట. చూడండి 10వ వచనంలో ఎబ్రీ పత్రిక 11:10 వచనంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాను. ఇది చివరుగా ఉన్నటువంటి అంతిముగా ఉన్నటువంటి ఆయన లక్ష్యం. ఇది ఫైనల్ గోల్ అని ఏంటంటే పునాదులు గల ఆ పట్టణానికి వెళ్ళాలా. మరి దేవుడు పిలిచాడు, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దాన నిబంధనను స్థిరపరచుకున్నాడు. మరి నీ యొక్క సంతానంను ఇసుకరేణువులో విస్తారంగా చేస్తానన్నాడు. ఇవన్నీ వాగ్దాన నిబంధనలతో స్వతంత్రించుకుంటూ అంటే అందరితో ఆగిపోయి ఆస్తిపాస్తులు వచ్చినాయి, బిడ్డలు వచ్చినారు, మరి ఇసుకరేణువులంతా విస్తారంగా ముస్లిమ్స్ వచ్చినారు, ఇస్మాయిల్స్ వచ్చినారు, ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా ఇజ్రాయిల్స్ వచ్చినారు. ఈ విధంగా నాకు మరి అనేక జనములకు తండ్రి అయిపోయినాడు. ఈ లోకంలో సంపదలు వచ్చినాయి, అంత ఆస్తిపాస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అని ఇంతటితో ఆస్వాదించిన ప్రభా దేవునికి స్తోత్రం అని చెప్పి ఈ లోకాన్ని స్థిరపరచుకొని ఈ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి అబ్రహాం ఇష్టపడలేదు. మరి దేనికి ఇష్టపడుతున్నాడు? మరి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమును అక్కడ చేరుకోవాలని దేవుడి ఆయన యొక్క లక్ష్యం. ఏంటి ఆ లక్ష్యం అంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము. ఏంటి ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం అంటే ఆ పరలోక పట్టణానికి, పరలోకం కలిగినటువంటి పట్టణానికి ఎబ్రీ పత్రిక 16-17 వచనాలు చూసినట్లయితే 16-17 వచనాలు శ్రేష్టమైన దేశం 16 వచనంలో అయితే వారు శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు. అందుచేత సిగ్గుపడడు, పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ పునాదులు కలిగిన పట్టణం ఈ లోకంలో మధ్యలోనే ఆగిపోవాల జీవితం ఆశీర్వదించబడిన తర్వాత ఇజ్రాయేల్ జీవితాన్ని తీసుకున్నట్లయితే ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడిన తర్వాత శ్రమల్లో ఉన్నప్పుడు ఒక రకంగా, ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక రకంగా, మరి ఐగుప్తులో నుంచి ఆ శ్రమంలో నుంచి వచ్చినప్పుడు అరణ్యయాత్రలో ఒక రకంగా, అరణ్యయాత్రలో శ్రమలను అనుభవించిన తర్వాత కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత ఒక రకంగా, ఆ యొక్క మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత తిని తృప్తి పొంది వారి హృదయం మదించి అని ఉంది వాక్యంలో. వారు కురువిన హృదయమై వారు దేవునికి విరోధంగా విగ్రహారాధకులు గాను, మరి దేవుని విసర్జించిన వాటినటువంటి జనాంగాను భ్రష్ట జనాంగంగా మారిపోయారు. మరి రకరకాలుగా మారుతూ వచ్చినారు. ఇలాంటి అబ్రహాం జీవితంలో అబ్రహాం అలాంటి మార్పు చెందకుండా పునాది కలిగినటువంటి పట్టణానికి నేను వెళ్ళాలా. నా జీవిత లక్ష్యం ఏంటంటే ఆ పరలోక పట్టణము, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి నేను చేరుకోవాలనేటువంటి
విశ్వాసంతో కూడినటువంటి జీవిత యాత్రను ముగించినటువంటి అబ్రహామును బట్టి మనం ఆ పాఠంలో మనం కూడా ఎలాగ అబ్రహామును బట్టి ఉన్నామా, అబ్రహాము లాంటి గుణ లక్షణాలు కనీసం అబ్రహాంకు ఉన్నటువంటి పిలుపు, అబ్రహాంకు ఉన్నటువంటి వాగ్దాన నిబంధన, అబ్రహాంకు ఉన్నటువంటి దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితం. మరి మధ్యలో ఒక మాట మర్చినాను. అబ్రహామును ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు శోధిస్తాడు. తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? బలి అర్పించేశాడు. హృదయంలోనే తన కుమారుని దేవునికి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడని ఎంత దేవుని మీద విశ్వాసము, దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇలాంటి శ్రమల్లో, శోధనలో కూడా దేవుని మీదనే ఆధారపడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అయితే చివరిగా ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ పునాదులు గల పట్టణానికి, మరి సంబంధమైన పరలోక పట్టణానికి ఆయన ఆశపడుతూ పరలోక పట్టణాన్ని, శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నాడు. కాబట్టి అబ్రహాము. రెండవదిగా చూసినట్లయితే దావీదు చూద్దాము. దావీదు అబ్రహామును గురించి, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 8 తరాలు, 14 తరాలు. రెండవ పేరు దావీదు. దావీదు అంటే మనందరికి గుర్తొచ్చేది, ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు జీసస్ అనే పేరు తర్వాత డేవిడ్ అనే దావీదు అనేటువంటి పేరు ప్రాముఖ్యమైన పేరు. చాలామంది, ఎక్కువ మంది పెట్టుకుంటారు అనేక దేశాల్లో. మరి డేవిడ్ అంటే దావీదు చక్రవర్తి. ఈ దావీదుకు ఉన్నటువంటి గుణలక్షణాలు, దావీదు గురించి ఈయన రాజుల్లో అంత శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన రాజుగా చెప్పబడుతున్నాడు. ఈయన దావీదు మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, యెషయా కుమారుల్లో 7 మంది కుమారులు ఆయన చివరి వాడిగా యెషయా కుమారుడిగా ఉన్నాడు. ఈ దావీదు ఉన్నటువంటి మొట్టమొదట లక్షణం ఏంటంటే దావీదు దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి మనందరికీ తెలిసిన విషయం దావీదు గురించి సండే స్కూల్ నుంచి మొదలుకుంటే అనేక సార్లు దైవజనుల ద్వారా, అనేక సార్లు మన దేవుని వాక్య ధ్యానం ద్వారా మనం దావీదు గురించి అనేక సార్లు విని ఉన్నాం. అయితే దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరి ఆయన గుణ లక్షణాలు మరి 2-3 ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా చూసినట్లయితే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గురించే దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. దావీదు నా హృదయానుసారుడని ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడా లేదా? మరి ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్పుకున్నాడా? లేదు, దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. అయితే దావీదు మరి ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడంటే దావీదు దేవునిని అత్యంతంగా ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యుద్ధాలు జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యెహోవా యుద్ధంలో జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన స్వార్థం కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం కాదు, ఆయన స్థిరపడడానికో యుద్ధాలు జరిగించలేదు. యెహోవా యుద్ధంలో జరిగించిన వాడిగా ఉన్నాడు. మరి ఎందుకంటే మనం కూడా నేటి దినాల్లో దేవుని యుద్ధాలు చేయాల్సినటువంటి వారు. మన యుద్ధోపకరణములు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లు మన యుద్ధోపకరణములన్నీ ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి, దృశ్యమైనటువంటివి కావు. ఇవన్నీ కూడా ఈ వెపన్స్ కాదు. మన వెపన్స్ అన్నీ ఏంటంటే ప్రేయర్. మన వెపన్స్ అంతా మన ప్రార్థన, మన రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, మరి స్వార్థ అనేటువంటి జోళ్ళు ధరించుకోవడం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, సర్వాంగ కవచములు ధరించుకోవాలని. ఇవన్నీ కూడా ధరించుకున్న వారమై మనం ఏం చేయాలంటే దేవుని యొక్క యుద్ధాలు చేయాలి. ఏంటి ఆ యుద్ధాలంటే దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన స్వార్థ ప్రకటించడము, ప్రార్థన చేయడము, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండడము, నిన్నువలని మనవలే ప్రభువు చెప్పినటువంటి వాక్యానుసారం నిన్నువలని పొరుగువారిని ప్రేమించేటటువంటి ఈ ప్రేమ, సాత్వికము, నిరీక్షణ ఇవన్నీ కూడా కలిగి ఉండడము. ఇవే మన యుద్ధోపకరణాలు. ఏంటి అంటే మన యుద్ధోపకరణాలు అవే. మనము యుద్ధం చేయాలి. దావీదు కూడా దేవుని యొక్క యుద్ధాలు చేశాడు. దేవుని యెహోవా యుద్ధములు జరిగించిన వాడిగా, వీరుడుగా ఉన్నాడు. మరి గొలియాతును ఎదిరించాడు. చిన్న బాలుడైనటువంటి దావీదు మనందరికీ తెలిసిన విషయం, సండే స్కూల్లో కూడా చెప్తుంటారు. మరి ఒడిశల రాయితోనే అంత పెద్ద వీరుడైనటువంటి గొలియాతును ఒకటే ఒక ఏటికి కొట్టాడు. మరి అలాంటి రోషం కలిగిన వ్యక్తి. గొలియాతు దేనికి సాదృశ్యము? సాతానుడు సాదృశ్యం. మరి దావీదు దేనికి సాదృశ్యం ఉన్నాడు? దావీదు యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం ఉన్నాడు. మరి సాతాను జయించి ఈ లోకంలో మరి దేవునితో సమాధానపరిచిన యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన చూడండి, దావీదు దేవుని యుద్ధాలు జరిగించిన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు మరి 1 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు ఒక పశ్చాత్తాపం, దావీదు పశ్చాత్తాపం పడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పొరపాటు చేశాడు. మరి తప్పిదంలో దావీదు కూడా సామాన్య మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మరి బలహీనుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక పాపంలో పడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ పాపం నుంచి మరి విడిపించబడిన వ్యక్తిగా ఎలాగా తన యొక్క మూల్యం చెల్లించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో, పశ్చాత్తాపం, రిపెంటెన్స్. దావీదు ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్షిప్ ది లార్డ్. దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. రెండవది ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిపెంటెన్స్. ఆయన ఒక పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నాడు.
చాలామంది తప్పు చేసి కూడా సమర్థించుకుంటారు. పర్వాలేదు, నేను అంత 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 ఆయనకన్నా నేనేం పెద్ద పాపం చేశాను, ఈయనకన్నా నేనేమైనా చేశానా, ఏదో ఆయనతో పోల్చుకుంటే నేనెంత, నాదేముంది, ఏదో పొరపాటు అయింది, ఇలాగ తాము సమర్థించుకుంటారు. ఎవరి దావీదు మాత్రము నాతాను వచ్చి బోధించి చెప్పినప్పుడు ఆ యొక్క దుర్మార్గుడు నువ్వే అన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మరి వెంటనే సాగిలపడి తను వేదనపడి దుఃఖపడి 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తనలో, అయా నేను ఆత్మ నాలో నుంచి తీసివేయకము, విసోపుతో నన్ను కడుగుము, హిమం కట్టి తెల్లగా చేయము అని దుఃఖంతో పశ్చాత్తాపంతో వేదనతో దేవుని సన్నిధిలో తమ యొక్క తప్పిదాన్ని పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తి ఉన్నాడు. రిపెంటెన్స్ క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ రిపెంటెన్స్ అవసరం వస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి దేవునికి విరోధమైన కార్యం చేసే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని సమర్థించుకొని దాన్ని సామెతల గ్రంథం 28:13 చెప్పినట్టు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి మనము ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, కనికరం పొందాలా. రిపెంటెన్స్ దావీదు వలె రిపెంటెన్స్ కలిగి ఉండాలా. ఆ రిపెంటెన్స్కి మరి రాజులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పిదాలంతా ఈయన ఒప్పుకున్నారా? హిజ్కియా తప్పు చేశాడు. ఎంత తప్పు చేశాడంటే నాకన్నా గొప్పడు ఎవరు, నాకెంత ఆస్తులు చూద్దురండి మొత్తం చూపించినాడు. ఏం చేసావా నువ్వు నుంచి ప్రవక్త వచ్చి అడిగినప్పుడు మొత్తం చూపించిన, నాకుండే బలం అంతా చూపించినాను, మొత్తం పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు, అటని ఎత్తుకెళ్ళిపోయినాను. బైబిల్లో వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతారు అశ్వని. కాబట్టి తను ఎంతో గొప్పగా మరి దేవుని మహిమపరిచాడా? లేదు, తను మహిమపరుచుకున్నాడు. ఆయుష్ ఇస్తే నన్ను ఆయుష్ ఇచ్చాడా, నాకు 15 సంవత్సరాలు నాకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోవాలి, నన్ను బ్రతికించాడు దేవుడు. చూడండి అయ్యా, ఇదిగో నా దేవుడు గొప్పతనం ఇదయ్యా, నా దేవుడు మహిమగల దేవుడయ్యా, ఈ పాటికి నేను చచ్చిపోవాల్సిందయ్యా, నన్ను బ్రతికించినాడు, నా దేవుడి కృపలో నేను ఉన్నానయ్యా అని దేవుని గురించి మహిమపరిచాడా? ఇలా అది మర్చిపోయినాడు. ఆయనకు ఆయుష్ వచ్చిన తర్వాత, ఆరోగ్యం కుదరపడిన తర్వాత ఏం చూపించాడంటే, ఇదిగో చూడు నాకెంత బంగారం ఉందో, నాకెంత మరి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో, నాకెంత బలం ఉందో, నాది నేను చూడండి, నేను ఎంతటోనూ చూడని గొప్పని చెప్పుకున్నాడు. అదేమైపోయింది, మొత్తం తీసుకున్నాడు. కాబట్టి దేవుని మహిమపరిచే వ్యక్తిగా దావీదు ఎప్పుడైనా సరే ఎలా ఉన్నాడంటే, దేవుని మహిమపరిచే విధంగా తన యొక్క చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన గుణ లక్షణాలు దావీదులు ఉన్నాయి. అందరిని బట్టే ఉరికినే ప్రపంచం అంతా దావీదు, ఆయన ఆ చక్రవర్తి దావీదు, కింగ్ డేవిడ్ అని కానీ ఆయన గురించి అంత గొప్పగా ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు ఆయన అంత గొప్పవాడైనాడంటే ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు, అతి శ్రేష్టమైనటువంటి ఎంత మంచి పేర్లో తెలుసా. నేను ఏంటి వీళ్ళు 4 పేర్లు రాయించబడ్డాయి, మరి ఎన్ని వెనక పైన చూసినట్లయితే ఎంత పేర్లు ఉన్నాయి లిస్టు. మన అబ్రహాము, కొరాహు అబ్రహాం కన్నాడు, ఎన్ని కన్నాడు, ఆయన కన్నాడు, ఈయన కన్నాడు, జరాహు కన్నాడు, ఏషియా కన్నాడు, మొత్తం కన్నా వీళ్ళు ఈయన కన్నాడు అని చెప్పి ఇంత పైన పెద్ద లిస్ట్ ఉంది. కొన్ని వందల పేర్లు ఉన్నాయి. మరి వీళ్ళందరి పేర్లు రాయకుండా కేవలం 4 పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి వీళ్ళందరూ మిగతా పేర్లతో చూసుకున్నట్లయితే నోవా కూడా గొప్పడే కదా. మరి అన్నీ చూసినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితానికి 4 పేర్లు చాలా ప్రాముఖ్యంగా అనిపించింది. ఏమైనా వాళ్ళ దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క వర్తమానాన్ని ధ్యానిస్తూ వచ్చిన 12 సంవత్సరాల నుంచి కూడా మహాకృపను బట్టి మరి దావీదు ఎంతటి శ్రేష్టమైన గుణలక్షణం కలిగి ఉన్నాడంటే, ఆ దావీదు ఆయనలో మొట్టమొదట చిన్నవాడు, అర్హత లేనివాడు. ఆయన పిలిచిన తర్వాత సౌలుకు బదులుగా ఆయన రాజును చేశాడు. రాజు అయిన తర్వాత ఏం చేసినాడు? విధేయత లేకుండా పోయినాడా? ఆయన శారీరక బలహీనతతో ఒకే ఒక్క పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి చూసినట్టు చూడండి, మూడోదిగా దావీదు మరి రిపెంటెన్స్ మాత్రమే కాదు కానీ దేవుని సాక్ష్యాన్ని పొందిన అపోస్తల కార్యంలో 13:22 మన అపోస్తల కార్యం 13:22 దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. తర్వాత అతను తొలగించి దావీదుని అతనికి రాజుగా ఏర్పరిచాను. మరి యెషయా కుమారుడైన దావీదును కనుగొంటున్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలోనే నెరవేర్చదని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరు సాక్ష్యం ఇచ్చాడు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సాక్షాత్తు దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నా హృదయానుసారుడైన హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. దేవునికి హృదయాన్ని ఇష్టానుసారంగా దేవుని హృదయంలో ఏ ఆలోచన ఉందో అది దేవుని సన్నిధిలో విచారణ చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, మరి ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా, మరి ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాలా వద్దా, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా,
ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో విచారం చేసి దేవుని వెళ్ళమంటేనే వెళ్ళడం, ఆగమంటే ఆగడము. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కాదని వెళ్ళేవాడు కాదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క విచారణ చేసే వ్యక్తిగాను అందరిని బట్టే ప్రభు దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం. ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చను. కొన్ని వదిలేసేది, ప్రభా నీ ఉద్దేశాలు నా వల్ల కాదులే, నేను చేయలేను, ఇంకెవరు నన్ను చూసుకో, నేను బలహీనుడు ప్రభా, నా వల్ల కాదు, నేను పోయి చేయలేను, నేను ఒక్కడే పోవాల్సి వస్తుంది, ఎవరు రావట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని ఇతరుల మీద నిందనేసి తప్పించుకుని ఉంటాం. కానీ అలా కాదు, దావీదు మొత్తం సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చిన వ్యక్తిగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే మరి దేవుని యొక్క యుద్ధాలు కూడా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 18వ వచనము 17వ వచనం. సౌలు అనుకుని దావీదు యెహోవా యుద్ధములను జరిగింపవలెనని సౌలు ఏం చెప్తున్నాడు? సౌలుని తీసుకొచ్చుకొని దావీదుతో సౌలు ఏమన్నాడు? దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మెరబు నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలు నా తండ్రి కుటుంబాన్ని ఏపాటిదని సౌలుతో అనెను. తగ్గించుకున్నాడు. చూడు ఎంత తగ్గింపు. సౌలేమో, అయ్యా నా యుద్ధాలు దేవుని యొక్క యెహోవా యుద్ధం జరిగించు, నా పెద్ద కుమార్తెని వివాహం చేస్తాను అని పిలిచినప్పుడు దావీదు, అట్లా లేమో గారు, అట్లా నేను చేస్తాను, మరి నేను వీరుని కదా, నేను చేస్తానులే, నువ్వు ముసలాడు అయిపోయినావు అని చెప్పాడు. అలాంటి అనలేదు. అయ్యా నేనే పాటి వాడిని, ఇజ్రాయేలు నా తండ్రి కుటుంబం ఎలాంటిది, నేను ఎంతటోడిని, రాజు కలుడు అవడానికి నేను అర్హున్నా అని తను తగ్గించుకున్నాడు. యెహోవా యుద్ధం జరిగించమని సౌలు పిలిచినప్పుడు సౌలు మాటకు లోబడి విధేయత చూపించి సౌలు చెప్పిన ప్రకారం యెహోవా యుద్ధములన్నింటినీ కూడా జరిగించినట్టు దావీదుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సొంత యుద్ధాలు చేసుకోలేదు, కానీ దేవుని యొక్క యెహోవా యుద్ధములు జరిగించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి చూడండి, దావీదు సమస్త విషయంలో కూడా సుబుద్ధి కలిగి జీవించినట్లు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మరియు యోనాతాను తన దుప్పటికి తన కత్తిని తన విల్లును నడికట్టి తీసి దావీదునికి ఇచ్చాను. దావీదు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. సుబుద్ధి కలిగి పని చేస్తూ వచ్చాను. సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి. అంటే మరి కొన్ని సార్లు పని చేసేటప్పుడు సాతాను సుబుద్ధి కాకుండా దుర్బుద్ధి కలిగిస్తాడు. దేవుని పని చేసేటప్పుడు కానీ నువ్వేం చేస్తున్నావు, మిగతా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, నీకు ఒక్కదాన్ని ఎప్పటికే పట్టిందా, మరి నువ్వు చేసినా కానీ మళ్ళీ నీకు మాటలు వస్తాయి, నిన్ను అవమానిస్తారు, మళ్ళీ నువ్వు అన్నీ ఏదో తినేసినావు అంటారు. ఇవన్నీ సాతాను ఏం చేస్తాడంటే దేవుని పని చేసేటప్పుడు 1,000,000 ఆటంకాలు, అనేకమైనటువంటి చెడు తలంపులు కలిగిస్తాడు. వాళ్ళు ఆ మాట అంటారు, వీళ్ళు మాట అంటారు. దేవుని పని చేసేటప్పుడు నువ్వు ఒక్కడమైనా పని చేసేది, బాత్రూమ్లు కడిగే దాంట్లో పోటీ రాలేదు, వంట చేసేదానికి పోటీ ఆయన అక్కడ అన్నిటికీ పెట్టిన ఉన్నాయా, ఏంది నేను చేసింది పెత్తనం కాదు, పని చేసేదానికి కూడా మరి దేనికి ఓర్వలేకపోయారు కొంతమంది. బాధ అనిపిస్తుంది. ఏదో ఇంజనీరింగ్ చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాము, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాము, వచ్చి వంట చేస్తున్నాము, సండే స్కూల్లో VBSకి వంటలు చేసుకుని సాంబార్లు పెడుతున్నాం, అన్ని పనులు చేసుకుంటుంటే ఆ పనికి కూడా ఆయన ప్రధానికి ఆయనేనా అంటే, పని చేసేదానికి వచ్చి కలిసి పని చేయొచ్చు కదా, పైన కుర్చీలో కూర్చొని మాత్రం అన్నిటికీ ఆయనని అంటే సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి మాటలు వేస్తాడు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మరి వంటలు మాత్రమే బాత్రూమ్లు కడిగేదానికి, రోడ్లకి పని చేయడానికి వాళ్ళేమో హోదాలు, చదువులు అన్నీ స్థాయి అడ్డు వస్తాయి. మరి దేవుని బట్టి దేవుని భయం కలిగి ఏదైనా పని చేసేటప్పుడు కూడా పనుల్లో కూడా ఆటంకాలు అడ్డు వేస్తారు, పొలలు వేస్తారు. ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనక
ఆయన పెద్దరికానికి కదా ఇవన్నీ చేసేది అనేస్తారు. అంటే ఎందుకంటే సాతానుడి ఉద్దేశం ఏంటంటే దేవుని పని చేయకూడదు, దేవుని పని చేయకుండా వెళ్ళిపోవడానికి ఎవరో ఒకరిలో ప్రవేశించి అటు ఆటంకాలు వేపిస్తారు. కాబట్టి ప్రియమైన చూడండి, దావీదు మరి ఎన్ని పనులు చేస్తున్నా, అన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా కానీ సుబుద్ధి కలిగి, దుర్బుద్ధి లేకుండా సుబుద్ధి కలిగి దేవుని పని ఇది దేవుని పని, ఇది యెహోవా యుద్ధములని భయభక్తులతో జరిగించిన వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా చూసుకున్నట్టు చూడండి, మరి దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనం చూసాము. దేవుని స్తుతించేది మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతం 16:7 వచ్చింది. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము. ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యమును జనములలో తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. చాలు చేస్తారు, చాలు. కాబట్టి చూడండి, దావీదు మరి రాజు అయిన తర్వాత దావీదు చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికి దానిని అప్పగించను. ఆ స్థుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, థ్యాంక్స్ గివింగ్, దేవునికి స్తుతులు చెల్లించడి, దేవుని స్తుతించడి. దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి, ఆయన తంబూరు సితారాలతో, ఆయన మరి తంబూరు సితారాలతో, స్వరమండలంతో ఆయన దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని గురించి కీర్తనలు పాడిన వ్యక్తి. చూడండి, కీర్తనలు 150 కీర్తనలో మనకు అనేకమైన మెజారిటీ ఎక్కువ కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు. కాబట్టి దేవుని కొరకు కీర్తనలు పాడిన వ్యక్తి, దేవుని గణపరిచే వ్యక్తి, దేవుని యుద్ధాలు జరిగించిన వ్యక్తి, అనేకమైన శ్రేష్టమైన గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు అంటున్నాడు. చివరిగా చూసినట్లయితే దేవుని మందిరాన్ని కట్టించాలని మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. పిలిపించి చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటున ఉన్నదని చెప్పగా దేవుడు నీకు తోడైనాడు, నీ హృదయమంతా చేయమని దావీదుతో అని. చాలు చేస్తారు. ఇది మనందరికి తెలిసిన భాగమే. దావీదు మొట్టమొదట ప్రపంచంలో దేవునికి మందిరం కట్టాలని ఆశపడిన వ్యక్తి, దేవునికి మందిరం కట్టాలని. ఎందుకనేంటి దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటి? మరి మొట్టమొదట ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి దేవుడు మరి బలిపీఠం మొట్టమొదటిగా చూసినట్లయితే, మరి ఆది కాండంలో మొట్టమొదటిగా యాబేలు ఏం కడతాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి బలి అర్పించాడు. ఆదిలోనే బలి అర్పించినాడు. బలిపీఠం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారం నుంచి మరి దేవుని యొక్క మందిరం నిర్మించబడాలా. ఆ ప్రత్యక్ష గుడారంలోనే మరి ఆ తెరల చాటును, ఆ డేరాలో దేవుడు ఉంటున్నాడు, దేవుని యొక్క మందసం ఉంటుంది. కాబట్టి నేనేమో సరం వేసిన ఇళ్లలో బ్రహ్మాండంగా వుడన్ హౌస్లో ఉంటున్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను. ఆ దేవుని మందిరమేమో ఎక్కడ ఉంది? తెర చాటున ఉంది. దావీదేమో సరం వేసినటువంటి మేడ ఇంట్లో ఉన్నాడు, అంటే అప్స్టైర్స్లో, అంటే మిద్దె మీద ఉన్నాడు. దేవుని మందిరం ఎక్కడ ఉందంట? కింద ఉన్నది. అది కట్టుకోలేకపోయాడు దావీదు. నా దేవుని మందిరము, దేవుని కొరకు మందిరం నిర్మించాలా అని సొలొమోనుకి సమయం లేదు. కానీ ప్రతి రెఫరెన్స్ చూసినట్లయితే ఆ సమయం సరిపోదు. కానీ సొలొమోనుకి బంగారు ఇచ్చినాడు, వెండి ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. మరి దేవుడు ఈయన కట్టాలనుకుంటే ఈయన కట్టకూడదు, అనేక యుద్ధాలు జరిగించినట్టు వాడు. కాబట్టి నువ్వు కట్టలేవు, నీ యొక్క గర్భవాసన పుట్టినటువంటి నీ కుమారుని ద్వారా దాన్ని నేను కట్టించేదను అని. చూడండి, మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయము 13వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనం, మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. 17, 13 అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి. నేను అతనికి తండ్రినే ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను ఆ కృపను చూపక మానను. నా మందిరమును, నా రాజ్యమును నేను నిత్యము స్థిరపరిచి అతను
అతని స్థిరపరచెదను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉండునని అతనికి తెలియజేయము. కాబట్టి దేవుడు దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. దావీదు అనేక యుద్ధాలు జరిగించాడు, కొన్ని వేల లక్షల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి, రక్తం ఒలికించినటువంటి వ్యక్తి. కాబట్టి అతని చేతిలో అతను కట్టబడదు, అతని గర్భవాసన పుట్టినటువంటి అతని కుమారుని ద్వారా నేను మందిరం కట్టించుకుంటానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మరి అనేకమైనటువంటి కావాల్సినవన్నీ కూడా, మరి ఆయన కావాల్సినటువంటి మందిరాన్ని కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా 29వ అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సెలవిచ్చాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది. నేను బహుగా ప్రయాసపడి మందిరం కావలసిన బంగారమును వెండిని, ఇనుము పనికి కర్రను, చెక్కు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలువలగల నానా రత్నములను, తెల్ల చలువరాలను విశేషంగా సంపాదించింది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారును వెండిని నా దేవుని మందిరమును నిమిత్తము నేను ఇచ్చేదను. చూడండి ఎంత గొప్ప మాట. నా సొంతమైన బంగారము వెండిని ఏం చేస్తున్నాడంట? నా దేవుని మందిర నిమిత్తము నేను ఇచ్చేదను. దట్ ఈస్ డేవిడ్. ఆయన చూడండి, తన యొక్క రాజు కదా, చక్రవర్తి కదా, మరి రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా ఆయనకు వస్తుంది కదా. ఆ సంపదనిచ్చేది కాదు, తన యొక్క సొంతది, తనకు సొంతంగా ఉన్నటువంటి అది కూడా దేవుని మందిరానికి ఇవ్వడానికి. హెబ్రోన్లో చూసినట్లయితే, మన హెబ్రోన్ యూనివర్సల్ హెడ్ క్వార్టర్, హైదరాబాద్ గోల్కొండ సోర్స్ హెబ్రోన్లో అనేక మంది నేను అది చేస్తున్నాను, వీరాచార్య ఆయన, నేను హెర్మోన్ని ఎలా చేశాను, డెవలప్ చేశాను, ఇదిగో నా ఉంగరాలు ఇస్తున్నాను, నా చైన్ ఇస్తున్నాను అని ఆయన దేవుని మందిరాన్ని నిర్మించేంటే అది గొప్పవాడేమో. ఆయన కోట్లు తినేశాడని మొత్తం అందరికీ తెలుసు, చాలామందికి అంటున్నారు. మరి తినది వాస్తవం, అప్పుల పాలై జైలు శిక్ష పడింది ఆయనకి, చెక్ బౌన్స్ కేసులో. అలాంటి వ్యక్తి ఈరోజు మరి కోట్లు తినేశాడు. ఆయన దేవుని మందిరానికి నా ఉంగరాలు ఇస్తాను, నా చైన్లు ఇస్తానని కూడా అన్నాడు. మరి ఎలాంటి మాటలు అంటే ఇవి? దేవుని అమ్ముకుంటున్నారు. దేవుని పేరు చెప్పి అనేక మంది దేవుని మందిరాలు ఇండిపెండెంట్. ఎందుకంటే హెబ్రోన్లో కలిసి ఉంటే లెక్కలు చెప్పాలా, మరి అక్కడే సేవకులు వస్తే సేవకులకు లోపడాలా, ఇవన్నీ వద్దు. మేము ఇండిపెండెంట్గా ఉంటాము, మా ఇష్టము, డబ్బులు రానంత కాలం జాగ్రత్తగా సేవ చేస్తాము, డబ్బులు వచ్చేసిన తర్వాత ఇంకా మా ఇష్టానుసారంగా విశ్వాసుల మీద మేము అధిపతులుగాను ప్రభువులుగాను లేరా నెల్లూరులను ఎక్కడో కదా, అంత దగ్గరలో అన్ని దగ్గరలు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రభువులు అయిపోతారు, సేవకులు కాదు, వాళ్ళు రాజులు అయిపోతారు, ధనవంతులు అయిపోతారు. అనడానికి తినడానికి ఒక పూట తినలేదు, నా దేవుడు నాకు ఒక కృప చూపించాడని ఆ కన్నీటితో ప్రార్థన చేసిన వ్యక్తులు ఈరోజు లగ్జరీస్నెస్ కోసము పేదవాళ్ళని అవమానించే పరిస్థితులు వచ్చేసినాయి, ధనవంతులు అయిపోతున్నారు. ఎవరు తప్పని కాదు, కానీ మరి దేవుణ్ణి ఎందుకోసం సేవకు వచ్చారు? అబ్రహాము పిలిచాడు, వచ్చినాడు. అబ్రహాము చివరి వరకు ఆ పునాదులు గల పట్టణం కొరకే ఉన్నాడా? దావీదు వచ్చాడు, చక్రవర్తి అయినాడు. ఆ యొక్క స్థితిని మర్చిపోయినాడా? అయ్యా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఇజ్రాయెల్లో నా తండ్రి ఇంటి ఎంత హీనమైంది, గొర్రెలు కాపరిని నన్ను చక్రవర్తిని చేసావు అని సర్వం నాకు కలిగినంత నా దేవుని మందిరానికి నిర్మించడానికే నేను చివరి వరకు ప్రయాసపడ్డా లేదా? తనకు కలిగిన సొంత బంగారు ఇచ్చేశాడు. ఆయన సొంత ఆస్తి ఇచ్చాడా? వీరాచారి అన్న అప్పుల పాలైపోయి టింబర్ డిపో, అక్కడ మిర్యాలగూడలో ఉన్న టింబర్ డిపోకి మరి దాదాపులో 20-30 లక్షలు అప్పులో ఉంటే ఈరోజు దానికి 50 లక్షలు పెట్టి ఇంకా పెద్ద చేసుకున్నాడు. మరి అప్పులు తీర్చుకున్నాడు, గొప్పవాళ్ళు అయిపోయినారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సొమ్ము తినేస్తున్నారు, దేవుని అమ్మేసుకుంటున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు, ఇలాగ చేస్తున్నారు. కానీ దేవునికి తన సొంతది, తన కష్టాజితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? నేను చెప్పగలను ధైర్యంగా, ప్రభు కృపను బట్టి నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన చిన్న షాపును వదిలేసి కర్మేరు ప్రార్థన మందిరంలో ఆ షాపును కూడా నిర్లక్ష్యం చేసి నేను దేవుని మందిరం పనిలో ఉన్నా. మొట్టమొదట లిఫ్ట్ పెట్టించినాం, కష్టపడ్డాం దేవుని మందిరం కొరకు. ఈరోజు అనేకమైనటువంటి ఎవరు
రానటువంటి సమస్యలు, గొడవలు, కోర్టులు వాటి ఎవరు రారు. ప్రార్థన చేయమంటే వస్తారు, వాక్యం చేయమంటే వస్తారు. కానీ ప్రత్యేకమైన పనిలో దేవుని చిత్త దేవుని కొరకు ప్రయాసపడి ధైర్యంతో అనేకమైన కష్టాలు అనుభవించి దేవుని మాత్రం బట్టి ఈరోజు ప్రశాంతంగా దేవుని పనులు కొన్ని జరుగుతున్నాయి. దేవుని మందిరం సుందరంగా ఉందంటే ఎవరో సమర్పించుకోవాలి, కష్టపడాలి, దేవుని పని చేసుకోవాలి. అలాగే ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని యొక్క పనిలో దావీదు ఉన్నటువంటి మరి ఆశ, అబ్రహాము కలిగిన ఆశ, దావీదు కలిగిన ఆశ. మూడోదిగా సమయం అయిపోతుంది, మూడోది చూద్దాము. మరి దావీదు ఎంత శ్రేష్టమైన కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి. మూడోదిగా చూసినట్లయితే బేబిలోను శ్రమలు. బేబిలోను మరి అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని బేబిలోను కొనుక్కోబడిన వరకు 14 తరములు. మూడో పేరు బేబిలోను. బేబిలోను అనేటువంటిది మరి విశ్వాస జీవితంలో అబ్రహాము, పశ్చాత్తాపము, దేవుని ఆరాధించే వ్యక్తిగా దావీదు. మరి బేబిలోను అనేటువంటిది, బేబిలోను నుంచి అనుభవం లేకుండా క్రైస్తవ జీవితం ఉండనే ఉండదు. బేబిలోను అంటే శ్రమలు, గందరగోళం. బేబిలోను అంటే అర్థం ఏంటంటే గందరగోళం. బేబిలోను అంటే శ్రమలు లేనటువంటి క్రైస్తవ జీవితం ఉందంటే దేవుడు విడిచిపెట్టేసినట్టే. దేవుని బిడలుగా ఉన్నటువంటి వారికి శ్రమలు, అనేకమైన శ్రమలు వస్తాయి. శ్రమలు లేనటువంటివి నో క్రాస్ నో క్రౌన్. అంటే క్రాస్ అంటే సిలువ, శ్రమలు. క్రౌన్ అంటే కిరీటము, దేవుని దగ్గర కిరీటము. శ్రమలు లేకపోతే ఆశీర్వాదమే లేదు. ఏ ఒక్క భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక మంది వేల లక్షల మంది భక్తుల పేర్లు ఉన్నాయి. ఏ ఒక్క భక్తుడైనా సరే శ్రమలు పడకుండా సుఖవంతంగా సంతోషంగా పరలోకానికి వెళ్ళినట్టు ఏమైనా ఉందా? మన ధ్యానించిన బైబిల్ గ్రంథంలో అనేకమైన శ్రమలు. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? అబ్రహాముకి ఎన్ని శ్రమలు వచ్చాయి? అబ్రహాము భార్యని చెల్లెలని చెప్పుకోవాల్సి వచ్చింది. అభిమలేఖ దగ్గర ఏమని చెప్పుకున్నాడు? చెల్లెలని చెప్పుకోవాలా? మరి భయపడిపోయి ఏం చేస్తారో, నేను చంపేస్తారని నేను భయపడిపోయి. కాబట్టి అనేక శ్రమలు వచ్చినాయి. దావీదు కూడా ఎన్నిసార్లు పారిపోయినాడు? సౌలు దగ్గర నుంచి ఎన్నిసార్లు పారిపోయినాడు? అడవుల్లో వెళ్ళిపోయినాడు. మరి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లకి సిక్లక్కి వెళ్ళిపోయినాడు. ఫిలిస్తీన్ రాజ్యానికి సిక్లక్కి వెళ్ళిపోయేసి అక్కడ సిక్లక్ రాజ్యంలో దాక్కున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి? ఏమన్నా తప్పు చేశాడా? పాపం చేశాడా? మరి అనేకమైన శ్రమలు ఈరోజు చూసినట్లయితే ఇతర దేశాల నుంచి కూడా వచ్చేటువంటి, ఇంగ్లాండ్ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి దైవజనులు వాళ్ళందరూ కూడా ఏమని వచ్చేవాళ్ళు అంటే, వాళ్ళు సైజుకి బాక్స్ బరీలు తయారు చేసుకొని అందులో బైబిల్స్, తమ వస్త్రాలన్నీ పెట్టుకొని వచ్చేవాళ్ళంట. ఎందుకనంటే అక్కడ ఏమని చెప్పి వచ్చేవాళ్ళు, వి విల్ మీట్ అగైన్ ఇన్ ది హెవెన్. మనము తర్వాత ప్రభునందు మనం కలుసుకుంటాం, పరలోకంలో మనం కలుసుకుంటాం అని చెప్పిచ్చేవాళ్ళం. ఎందుకంటే అనేక మంది మిషనరీస్ మన భారతదేశంలో చనిపోలేదా? మన దేశంలో చనిపోలేదా? అనేక మంది మిషనరీస్ వచ్చి వాళ్ళు మామూలుగా చనిపోయినారా? తోమ వచ్చి ఏమైనా సుఖంగా సంతోషంగా ఏమైనా పిల్ల పాపలతో ఆయన హ్యాపీగా ఏమైనా బంగ్లాలు కట్టుకున్నాడా? మెడ్రాస్ ఇక్కడ మన పక్కనే థామస్ మౌంట్ ఉంది, అక్కడ ఆయన్ని ఈటెలతో బల్లెంతో పొడి చంపేశారు. దేవుని యొక్క శిష్యుల్లో ఒకడు తోమ, ఆయన వచ్చాడు మన భారతదేశానికి. శ్రమలు అంటే బేబిలోను శ్రమలు. ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అబ్రహాం ఉంటాడు, క్రైస్తవ జీవితంలో దావీదు ఉంటాడు, క్రైస్తవ జీవితంలో బేబిలోను ఉంటుంది ఖచ్చితంగా. బేబిలోను లేదయా నాకు వద్దయానంటే పరలోకం ఉండదు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అవి తన కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, మన సంఘంలో రావచ్చు, సమాజంలో రావచ్చు, మరి ఎలాగైనా రావచ్చు. ఏ విధంగా ఎవరికి ఎలాంటి శ్రమలు దేవుడు అనుమతిస్తాడో అందరికీ ఒకలా కాదు కదా. యోబుకి దేవుడు ఏమిచ్చినాడు? ఏ శ్రమలు ఇచ్చాడు? యుద్ధాలు ఇచ్చినాడా? యుద్ధాలు కాదు కదా. ఆయనకి ఏమిచ్చినాడు? రోగం ఇచ్చినాడు. తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, తన బిడ్డలు చనిపోయినారు, తనకు అనేకమైన భయంకరమైనటువంటి వేదన, రోగం వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది, చిల్లపెంకులతో గీసుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ఎంతో దీనంగా అయిపోయినాడు. ఏ తప్పు చేయలే, కానీ దేవుడు పరిశోధించడానికి అనుమతించినాడు. కాబట్టి మరి దావీదు వ్యాధి బాధలతో పడిపోయినాడు, ఇబ్బందులతో ఉన్నాడు. దావీదు క్యాన్సర్ వచ్చిందని ఏమైనా రాయబడిందా? లేదు. దావీదు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? యుద్ధాలు చేశాడు, మరి అవమానాలు వచ్చినాయి. తన యొక్క కుమారుడు, తన గర్భవాసన పుట్టినటువంటి అబ్షలోము తన మీదకి లేచాడు, తన కుమారుడు తన మీదకి లేచాడు విరోధంగా. అనేక మందిని అహితోపేలు యొక్క దుర్మార్గం అనేటువంటి కుట్రలకి మరి విని తనకు తండ్రి మీదకి లేచాడు అబ్షలోము. ఆ అబ్షలోము యొక్క శ్రమలలో దావీదు నిలబడ్డాడు. ఎవరికి శ్రమలు లేవు? మరి దైవభక్తులైనటువంటి వారందరికీ. అబ్రహాము కూడా అనేక శ్రమలు పాలైనాడు, వచ్చేసాడు, కనాను దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు. మరి అనేక దగ్గరలు తిరుగుతున్నాడు. అభిమలేఖ దగ్గరికి వచ్చాడు, అక్కడ కూడా తన భార్య చెల్లెలని చెప్పుకున్నాడు. ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రమలు పడ్డాడు. ఈ శ్రమలు అనేటువంటివి